Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries daily by day, every single day. ఈ విధంగా మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధంగా దేవుడు మనందరికి ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from Psalm chapter 18 verse 29. It says in the Bible, with your help I can advance against a troop. With my God I can scale a wall. నీ సహాయం వలన నేను సైన్యంనే జయించును. మరి దావీదు మహారాజు మరి ఈరోజు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం. మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి సమస్యను జయించాలి అన్నప్పుడు, మన జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ, ఎంత పెద్ద మనం ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నప్పటికీ, మనకు మనుష్యుల నుండి వచ్చే సహాయం వల్ల వాటిని మనం జయించలేమేమో, కానీ ఎప్పుడైతే మనకు దేవుని నుంచి సహాయం వచ్చినప్పుడు మనకున్న ప్రతి సమస్య, అది ఎంత అనారోగ్య సమస్య అయినప్పటికీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పటికీ, మరి ఈ లోకంలో మనకు పెద్ద శత్రు సమూహం ఉన్నప్పటికీ, అనేకులు మనల్ని నిందించినప్పటికీ, దేవుని నుంచి వచ్చే సహాయం ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద సైన్యమైనా జయించే శక్తిని మనకిస్తుంది. దావీదు మహారాజు మరి ఆయన అనేక శత్రువులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవా నాకు నీ సహాయం కావాలి, నీ సహాయం ఉంటే నేను ఎంత పెద్ద శత్రు సైన్యాన్ని కూడా జయించే శక్తి నాకు దొరుకుతుందని. మరి అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వారై ఉండాలి. ఏ విధంగా దావీదు మరి గొలియత్ను ఏ విధంగా మరి అంత పెద్ద జైగాంటిక్ పర్సనాలిటీని మరి చిన్న వయసులో ఉన్న దావీదు మరి ఏ విధంగా మరి జయించాడో, నా జీవితంలో కూడా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది మనకు అనేది, మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి కష్ట పరిస్థితుల్లో, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల్లో మన మనుషుల యొక్క సహాయాన్ని పొందుకోవడానికి మనం ఎక్కువగా ఆరాటపడుతున్నామా, దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడానికి మనం ఆరాటపడుతున్నామా అనేది ఉదయకాలంలో మనం మరి పరీక్షించుకోవాలి. మనకు వచ్చిన ప్రతి సమస్యను చాలా మనుషులు ఎలా ఉంటారంటే ఈ లోకంలో మనుషుల వైపు వెళ్తారనమాట. డబ్బున్న వారి దగ్గరికి, ఈ లోకంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారి దగ్గరికి, ఈ లోకంలో మరి మన తోటి మిత్రుల దగ్గరికి, మన అనుకునే వారి దగ్గరికి మనం వెళ్ళి మనకున్న ప్రతి సమస్యను వారి దగ్గర మనం మొరపెట్టుకుంటాం. కానీ అనేక సార్లు మనకు ఆ సమస్యకు పరిష్కారం దొరకకుండా ఒక్కొక్కసారి ఇంకా తీవ్రతంగా ఇంకా ఎక్కువగా అయిపోతుంది. కానీ సమస్యకి ఎలాంటి పరిష్కారం లేకుండా ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఉండే మనుషులు, మన అనుకున్న మనుషులు కూడా మన యొక్క సమస్యను తీర్చేవారు కాదు, కానీ మన సమస్యను చూసి నవ్వుకునేవారు కూడా ఉంటారు కొంతమంది. మన యొక్క ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో చూసి మనల్ని నుంచి దూరం పోయే మనుషులు చాలామంది ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎప్పుడైతే దేవుడి నుంచి వచ్చే సహాయం ఎలా ఉంటుందంటే, మనం ఎంత కష్టం ఉన్నప్పటికీ, మన యొక్క సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, ఇది ఈ లోకంలో మరి అది ఏ మనుష్యుడు వల్ల సాధ్యం కాలేదన్నప్పటికీ, అది దేవుని యొక్క సహాయం అయితే మనం సమస్తాన్ని జయించగలుగుతాం. బైబిల్లో అందుకే అంటుంది, మరి ఆవగించేంత విశ్వాసం మరి మనకుంటే మరి కొండను కదిలించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. దాని అర్థం ఏంటంటే, మన ప్రాబ్లము ఎంత పెద్దగా ఉన్నప్పటికీ మరి దేవుడు మరి ముందు ఏ ప్రాబ్లం కూడా చిన్నదే. చాలా వరకు మనం ఎలా ఆలోచిస్తామంటే, ప్రాబ్లంను పెద్దగా చూపిస్తూ దేవుని చిన్నగా చూపిస్తాం చాలాసార్లు. దానివల్ల మనము దేవుని యొక్క మరి విశ్వాసానికి దూరమై, ఆయన యొక్క సహాయానికి కూడా మనం దూరం అయ్యేవారుగా ఉండగలుగుతాం. కానీ మన యొక్క ప్రాబ్లము మరి ఎంత పెద్దగా ఉన్నప్పటికీ మనం ఆలోచించుకోవాలి, మన సృష్టికర్త మన ప్రాబ్లం కంటే గొప్పోడు, మన సృష్టికర్త మన ప్రాబ్లం కంటే చాలా అద్భుతకారుడు. ఆయన సమస్తాన్ని, ప్రాబ్లమ్స్ అన్నిటినీ తొలగించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది అనే నిరీక్షణ, అనే విశ్వాసం మనలో ఉండాలనేదే ఈ ఉదయకాలంలో దావీదు మహారాజు చెప్తున్నాడు. లెట్స్ హావ్ ఎ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries daily by day, every single day. As the Bible says today to each one of us, మరి యెహోవా నుంచి సహాయం వచ్చినప్పుడు మరి ఎంత గొప్ప సైన్యంనైనా
జయించగల శక్తి మనందరికీ వస్తుందని. నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని కూడా ఈ లోకంలో ఉండే మనుషుల సహాయం కోసం నువ్వు ఆరాటపడకుండా దేవుని నుంచి వచ్చే సహాయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థనలో మొరపెట్టుకుంటూ ఆయన నుంచి వచ్చే సహాయం కోసం ఆయన నుంచి వచ్చే ప్రతి సహాయం కూడా మన సమస్య ఎంత పెద్దగా అయినప్పటికీ ఆ సమస్యను అన్నిటినీ తొలగించే గొప్ప శక్తి ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. సో ఈ లోకంలో ఉండే మనుషుల వద్ద కాకుండా దేవుని నుంచి వచ్చే సహాయం కోసం మనము ఆరాటపడాలనేదే ఈ రోజు కాలంలో దేవుడు మనందరికి చెప్తున్నాడు. Let the people who's been watching this video, let every one of these people will receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.